హాస్యాస్పదంగా మారాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గతంలో హాజరైన జగన్ భార్య భారతి లేకుండానే పట్టు వస్త్రాలు సమర్పించిన దృశ్యాలు మనం చూశాం. ఇక అన్య మతస్థుడైన జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ సమర్పించాలని హిందువులు డిమాండ్ చేయడంతో ఏకంగా ఆయన తిరుమల పర్యటననే రద్దు చేసుకున్నారు. ఇలాంటి సమయంలో జగన్ తిరుమల పవిత్రత, లడ్డు విశిష్టత గురించి మాట్లాడడం ఏంటని హిందువులు చాలామంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు కల్తీ లడ్డు వ్యవహారంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపైన జగన్ వక్ర భాష్యాలు పలికారు. అసలు లడ్డు కల్తీనే జరగలేదని, సిట్ అవసరం లేదని తేల్చేశారు. ఇప్పటికే ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఎన్డీడీబీ ల్యాబ్ తేల్చిన విషయం మనం చూసాం. ఇప్పుడు సిట్ విచారణ జరిపితే అసలు కథ బయటపడుతుందని జగన్ ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్లే ముందు ఒకసారి జగన్ మాట్లాడినటువంటి అంశం ఒకసారి మనం చూద్దాం. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మనం చర్చలో